ఏపీలో పోలింగ్ నిన్న ముగిసినా ఇంకా హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. తాజాగా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులిపర్తి నానిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన ఘటనలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. గన్మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక తిరుపతి జిల్లా రామిరెడ్డిపల్లిలో రాత్రి నుంచి ఉద్రిక్తత నెలకొంది. నిన్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ పై దాడి చేశారు. టీడీపీ అభ్యర్థిపై రామపురంకు చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి యత్నించారని ఆరోపించారు టీడీపీ నేతలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి లైవ్ లో అందిస్తారు. చెప్పండి గిరి, ఇక తిరుపతిలో హింసాత్మక ఘటనలపై అప్డేట్స్ ఏంటి? ఒకవైపు పోలింగ్ అయిపోయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఎందుకు, కారణాలు ఏంటి అసలు? రైట్, ఏదైతే నిన్నటి కూడా సరే వైసీపీ టీడీపీ ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఏదైతే కొద్దిసేపటి క్రితం కూడా సరే పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ నుంచి కూడా సరే నాని అక్కడికి ప్రవేశించడానికి వెళ్ళారు. స్ట్రాంగ్ రూమ్ అక్కడ ఏదైతే వైసీపీ నేతలు అక్కడ నానిపై దాడి చేయడం జరిగింది. అక్కడే ఉన్నట్టు పోలీసు అధికారిపై కూడా మనం చూస్తున్నాం రాడ్లు తీసుకొని వెళ్తూ కూడా సరే దాడి చేయడానికి కూడా సరే వెళ్తున్న ఆ పరిస్థితి అయితే మనం విజువల్స్ గా చూడొచ్చు. అయితే బంధువులు కూడా మనం ఇక్కడ పొరకట్లు అయితే కట్లు పెట్టుకొని కూడా సరే వాళ్ళ నాయకులకి ఏదైతే నాయకుల మీద దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ అట టీడీపీ నేతలు అట్లా అయితే వైసీపీ శ్రేణులపై దాడి చేయడానికి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా గమనించింది. నిన్నటి నుంచి కూడా నిన్న ఏదైతే బ్రాహ్మణ కాలంలో జరిగిన ఘటనకి హింసాత్మక ఘటనగా మనం చూడొచ్చు. ఏదైతే పోలీసులు కూడా సరే పోలీసు వాహనాన్ని ఏదైతే పైన కూడా సరే టీడీపీ నేతలు దాడి చేస్తున్న పరిస్థితి మనం చాలా విజువల్స్ గా చూడొచ్చు. ఏదైతే మనం చూడొచ్చు, ఏదైతే మన వీడియో జర్నలిస్ట్ వర మనకి ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో చూపిస్తున్న పరిస్థితి ఏంటి. ఏదైతే పోలీసులు ఏదైతే ఫైట్ చేయడానికి భాష ప్రయోగించడానికి తీసుకొచ్చిన వాహనం పైన ప్రయోగించడానికి ఏదైతే దానిపై దాడి చేస్తూ అయితే దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ టీడీపీ శ్రేణులు ఏదైతే దాడి చేస్తున్న ఘటన కూడా మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్ న్యూస్ లో కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసు వాహనాన్ని కూడా సరే తన అభిమాన నేత పైన దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ కూడా సరే ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా ఉంది. కానీ వాహనం మనమైతే చూడొచ్చు. ఏదైతే పోలీస్ వాహనాన్ని ఏదైతే పోలీస్ భాష ప్రయోగించడానికి తీసుకొచ్చిన వాహనంపై దాడి చేస్తున్నారు. పోలీసు వాహనంపై ఎక్కి కూడా సరే మొత్తం చేస్తున్న ఆ పరిస్థితి కూడా విజువల్స్ చూసిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఏదైతే మహిళా యూనివర్సిటీ వద్ద పులివర్తి నాని అదే విధంగా ఆయన ఎక్కడే పడుకొని నిరాహార దీక్ష చేసిన పరిస్థితి అయితే ఉండి అట్లా సంఘటన వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో పెద్ద ఎత్తున పోలీసు అల్లరి ముఖం చూడటానికి కూడా సరే అక్కడ సంఘటన చేరుకున్న పరిస్థితి అయితే ఆ పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో కూడా సరే ఇక్కడికి జిల్లా ఎస్పీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కలెక్టర్ వచ్చే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇక్కడైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మాత్రం ఏం జరుగుతుందో అంటూ కూడా అనుక్షణం ఇక్కడ బయట పరిస్థితి అయితే మహిళా యూనివర్సిటీ వద్ద ఉంది. ఎస్ గిరినాథ్, మనం చూస్తున్నాము అంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పుడు అక్కడ పోలీస్ లెవెల్ లేరా? వాళ్ళు కంట్రోల్ చేయట్లేరా? ఇటు టీడీపీ కార్యకర్తలు ఇటు వైసీపీ కార్యకర్తలు ఇలాంటి ఘటనల్లో వాళ్ళు అట్లా గొడవలు చేస్తున్నప్పుడు ఇటు నేతలు ఎందుకు మరి స్పందించట్లేదు? వాళ్ళు ఏం చెప్పట్లేరా? అయితే ఏదైతే ఇప్పటికే ఏదైతే పోలీస్ అధికారులు ఇక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నారో పెద్ద ఎత్తున దాదాపు వందలాది మంది పోలీసులు కూడా చేరుకున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా పోలీసు వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన ఘటనలు అయితే కూడా ఉన్నాయి. ఏదైతే ఇక్కడ పోలీసు భాష ప్రయోగించే ముందస్తు చర్యలు భాగంగా ఆ వాహనాన్ని తీసుకువచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. దీన్ని కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ అభిమానులకు సంబంధించిన కార్యకర్తలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అంటే వైసీపీ శ్రేణులు చేసిన ఏదైతే నానిపై చేసిన దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క హింసాత్మక ఘటనని ఇన్షూట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు కొద్దిసేపటి క్రితం మనం చూడొచ్చు. అసలు ఏం జరిగిందండి? అసలు మా అన్నను కొట్టి పోలీసులు లేరు. ఇప్పుడు వచ్చేటండి వచ్చేటప్పుడు తప్పకుండా అరెస్ట్ చేసుకుంటా అప్పుడైతే మమ్మల్ని నచ్చలేదండి. అన్నను పడుకోబెట్టారు. ఎలక్షన్ అయిపోయింది. మనం చూస్తున్నాము ఏదైతే అభిమాన నేత మీద దాడి చేయడానికి వైసీపీ అల్లరముఖాలు దాడి చేశారనేసి తెలుగుదేశం కార్యకర్త
వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి పోలీసు అధికారులు పెద్ద ఎత్తున పోలీసులు పరిస్థితి లేకుండా ఇప్పుడు ఒక వాహనాన్ని ధ్వంసం చేస్తారు. టీడీపీ నేతలు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా సంఘటన చేరుకున్న పరిస్థితి లేకుండా మరోవైపు అయితే యూనివర్సిటీ కూడా సరే తెలుగు నాని ఏదైతే ఆయన అధ్యక్ష చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనతో పాటు మా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాల్సి ఏం జరిగిందండి? తిరుపతి జిల్లాకు సంబంధించి ఈవీఎంస్ అన్ని కూడా స్ట్రాంగ్ గా పెట్టాలంటే కూడా ఈరోజు నాని గారు ఈవీఎం స్ట్రాంగ్ చెప్తామని తిరుపతి సంబంధించి మొత్తం మహిళలు తిరుపతి మహిళలతో స్ట్రాంగ్ గా ఉంటే అబ్జర్వేషన్ చూసాయంటే కూడా సెక్యూరిటీ పాస్ ఉంటే అసలు కుమార్లు నిన్నటి సాయంత్రం ఓడిపోయిన చూసుకొని ఆ ఓటమిని జీవించుకోలేక ఈ రోజు నాని గారి మీద గొడ్డలతో అదే బీర్ బాటిల్ దాడి చేసి ఆయన ఎడబోయకుండా కూడా మరి అన్ని దాడి చేసి ఆయన గాయపరిచారు. నాని గారు కూడా ప్రస్తుతం అక్కడ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తన మీద అయితే గొడ్డలతో అయితే బీరు బాటిల్తో కూడా దాడి చేసిన ఘటనలు అయితే అభిమాన నాయకులకి ఏం జరిగిందని చూడాల్సిందే. అభిమాన నాయకులకి ఏం జరిగిందని కార్యకర్తలు చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నాని గారిని పెద్ద సంబంధించిన సంబంధించిన తెలుగుదేశం పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ కోపలాంటి చేసుకోవడం పెద్ద ఎత్తున వాళ్ళ నాయకుడికి ఎలా ఉంది చూడడానికి సరే అట పరిస్థితి కూడా ఉంది. మరోవైపు అయితే వెంకటేశ్వరం చేరుకొని కూడా ఏమాత్రం అడుగు వేస్తే విధంగా లేకుండా కూడా చూస్తున్న ఏం జరిగిందో అంతగాని పరిస్థితిలో ఎస్ గిరినాథ్, మనం చూస్తున్నాము మరి ఇంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పుడు మరి ఎవరికైనా గాయాలు తగలడం కానీ ఎవరైనా మరణించడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినట్టు చూస్తున్నారా? వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ ఇలాంటివి చూస్తున్నారా? అసలు పోలీస్ వాహనంనే అక్కడ అంత ఇదిగా ధ్వంసం చేశారంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ ఉండి? దీనిపై ఏమంటున్నారు పోలీసులు? వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఏదైతే నానితో పాటు ఉన్నటువంటి ఏదైతే గన్మెన్ కూడా చాలా తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి లేకుంటే గన్మెన్ కూడా సరే హుటాయిగా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఏదైతే కొంతమంది ఇక్కడ సంబంధించి ఉన్నారు. అసలు చెప్పాల్సి అసలు ఏం జరిగిందంట? మా నాయకుడు ఈరోజు పోలింగ్ వస్తున్నారు. ఆ మూమెంట్ లో వైసీపీ నాయకులు వచ్చి అటాక్ చేసి కన్వెన్ కొట్టే ఆయన మనకి చూడొచ్చు ఒక్కసారిగా కూడా సరే మళ్ళీ ఉద్రిక్త నాచుకున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీ శ్రేణులు వచ్చారని నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా సరే గో బ్యాక్ వైసీపీ అంటూ కూడా సరే నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద పెద్ద ఉద్రిక్త ఏదైతే నాని గారిని మనం అయితే చూడొచ్చు. ఏదైతే నాని గారిని భుజాలపై కార్యకర్తలు మోసుకొని వెళ్తున్న దృశ్యాలను టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే ఆ ఘటన జరిగి దాన్ని కూడా సరే అంటే టీడీపీ నేతలు పూర్తిగా అసలు ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వెంటనే జిల్లా ఎస్పీ కలెక్టర్ ఇక్కడికి వచ్చి సమాన న్యాయం చేయాలంటూ తన నేతపై జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నారు ఇక్కడ టీడీపీ నేతలు. గిరినాథ్ రెడ్డి, పులివర్తి నాని అలాగే అతని గన్మెన్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వారిని హాస్పిటల్ కి తీసుకెళ్లారా? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఏదైతే నాని గారు అయితే ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నారు. ఆయన కొద్దిపాటు స్పృహ తప్పినప్పుడు ఆయన చేతులు కూడా గాయాలైన పరిస్థితి అయితే ఉంది. ఆయన వాళ్ళ కార్యకర్తలు అయితే వాళ్ళని మోసుకొని భుజాల మీద తీసుకెళ్తున్న పరిస్థితి అయితే గన్మెన్ కి అయితే చాలా తగిలింది, తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ గన్మెన్ కూడా సరే హుటాహా పోలీసులు సమాచారం అతను కూడా హాస్పిటల్ తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పులివర్తి నానితో పాటు తన సతీమణి అయితే సుధారెడ్డి కూడా సరే సంఘటన స్థలం ఉంటూ అక్కడ ఆమె ఒక మీడియాకు ఒక సందేశం ఇచ్చారు. పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే ఇంత పెద్ద దాడి జరిగితే ఏ విధంగా ఖండిస్తూ దీనికి బాధ్యులైన వెంటనే శిక్షించాలని కూడా సుధారెడ్డి చెప్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుపతిలో ఉంది. మొత్తంగా టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ సైడ్ నుంచి ఎంతమంది అక్కడికి చేరుకున్నారు? దాదాపు వేలాది మంది
ఏదైతే తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి తిరుపతి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి నాయకులంతా ఇక్కడికి వాళ్ళ అభిమాన నాయకుడు పులివర్తి నానికి జరిగిన ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోవైపు లోపల వైసీపీ నేతలు ఉన్న వాళ్ళందరినీ బయట పంపించాలని ఏదో దాడి చేసినటువంటి ఏదైతే రామాపురానికి సంబంధించిన భాను అతని అనుచరులు కూడా లోపల ఉన్నారు, వాళ్ళు కూడా బయట పంపించాలంటూ కూడా సరే వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది. ఒక వాహనాన్ని పోలీసు వాహనం ధ్వంసం చేసిన పరిస్థితి యూనివర్సిటీ గేట్ల వద్ద అయితే పోలీసు చెట్లు కాదు కొన్ని వస్తువులు కూడా సరే ఇక్కడ వాళ్ళు ఆగ్రహంతో పాల్గొట్టిన పరిస్థితి ప్రస్తుతం మహిళా యూనివర్సిటీ స్టాంప్ రూమ్ వద్ద పరిస్థితి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ గిరినాథ్. ఏపీలో నిన్న పోలింగ్ ముగిసినా ఇంకా హింసాత్మక ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన ఘటనలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. గన్మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక తిరుపతి జిల్లా రామిరెడ్డిపల్లిలో రాత్రి నుంచి ఉద్రిక్తత నెలకొంది. నిన్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ పై దాడి చేశారు. టీడీపీ అభ్యర్థిపై రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి యత్నించారని ఆరోపించారు టీడీపీ నేతలు.